నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని మున్సిపల్ పార్క్ లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని ASR నగర్లోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం ఆవరణలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న మాజీ కేంద్ర మంత్రి UV కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి. ఆకివీడు సర్కిల్ కార్యాలయంలో ఘనంగా CI కాళీచరణ్ జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలియజేసిన కూటమి నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, ఆకివీడు, ఉండి, కాళ్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది. భీమవరం పట్టణంలో పండుగల మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు వేడుకలు. అభిమానుల ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు. స్వచ్ఛత, పరిశుభ్రతతో కూడిన ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని మున్సిపల్ పార్క్ లో నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛమైన నగరాలు, పరిశుభ్రమైన పల్లెలు ఏర్పడినప్పుడే రాష్టం సమగ్ర అభివృద్ది సాధించి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. భీమవరం పట్టణాన్ని భవ్య భీమవరంగా అభివృద్ది పరిచేందుకు అన్ని శాఖల సమన్వయంతో కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా పట్టణంలో 8 పార్కులను అభివృద్ది చేసి సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. పట్టణంలోని ముఖ్య కూడళ్లలో ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేస్తున్నామని అన్నారు. మున్సిపల్ నిధులతో నగరాన్ని సుందరీకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నిర్వహణకు సమాజంలో ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉందని అన్నారు. సమాజం పట్ల బాధ్యత ఉన్న ప్రతి పౌరుడు, NRIలు, స్థానిక అసోసియేషన్ వారు ముందుకొచ్చి నగరాన్ని మరింత అభివృద్ది చేయుటకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. హౌసింగ్ బోర్డు కాలనీలో CC కెమెరాల ఏర్పాటును ప్రత్యేకంగా అభినందించారు. భీమవరం పట్టణంలో సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే విధంగా స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియం అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా తమ వంతు తప్పక కృషి చేస్తానని అన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా సమాజ సేవ వైపు దృష్టి సారించాలని పేర్కొన్నారు. భీమవరం పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు అన్ని శాఖల సమన్వయంతో అనునిత్యం ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నామని అన్నారు. వాహనదారులు తమ వాహనాలను నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే పార్కింగ్ చేసి ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని తెలియజేశారు. వాహనాలను ఇష్టానుసారం బహిరంగ ప్రదేశాల్లో ట్రాఫిక్ అంతరాయం కలిగే విధంగా పార్కింగ్ చేస్తే అటువంటి వారిని గుర్తించి అపరాధ రుసుము విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజలందరూ తమ వంతు కర్తవ్యంగా ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పక పాటించాలని అన్నారు. ప్రతి పౌరుడు తమ వంతు కర్తవ్యంగా ప్లాస్టిక్ ను బహిష్కరించి నార, గుడ్డ సంచులను మాత్రమే వినియోగించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని తెలియజేశారు. ప్లాస్టిక్ నియంత్రణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే విధంగా అధికారులు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. వీటిలో విద్యార్థులను, స్వచ్ఛంద సేవా సంస్థలను భాగస్వాములు చేయాలని అన్నారు. ప్రతి వార్డు, ప్రతి గ్రామంలో ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛతా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, మహిళా సంఘాలు, యువత సమిష్టిగా భాగస్వాములు కావడం ద్వారా స్వచ్ఛతా కార్యక్రమాలను విజయవంతం చేయవచ్చన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వయంగా స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొని పార్కు పరిసరాల్లో పరిశుభ్రత చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పార్కు పరిసరాలను పరిశీలించి పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, పచ్చదనం తదితర అంశాలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో భీమవరం రెవెన్యూ డివిజనల్ అధికారి, స్పెషల్ ఆఫీసర్ K. ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ K. రామచంద్రారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ A. రాంబాబు, పబ్లిక్ హెల్త్ అధికారి సోమశేఖర్, కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు S. రామారావు, కంతేటి వెంకటరాజు, వార్డు సచివాలయ సిబ్బంది, మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది, డ్వాక్రా మహిళలు, శానిటేషన్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో
సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఎంతో ముందు చూపుతో ఒక సమాజం మీద ఆయనకున్న రెస్పాన్సిబిలిటీని ప్రతిబింబిస్తూ ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ప్రతి 3వ శనివారం ప్రతి చోట జరిగే విధంగా ఆయన ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఆయన కూడా ప్రతి నెల ఆయన ఒక జిల్లాలో ఒక ప్లేస్లో ఆయన అటెండ్ అవుతూ వచ్చారు. అయితే ఈ కార్యక్రమాన్ని కేవలం మనం పట్టణాల్లోనే కాకుండా పల్లెటూరులో కూడా చేస్తున్నాము. మన గ్రామాలు, మన పట్టణాలు శుభ్రంగా ఉంటేనే మనము అభివృద్ధి చెందినట్టు అనే ఒక భావంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ జిల్లాలో చూస్తే మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అనేక మంది విదేశాల్లో ఉన్నారు. అందరూ కూడా చాలా ప్రోగ్రెసివ్గా సమాజం పట్ల ఒకలాంటి రెస్పాన్సిబిలిటీ తోటి ఉండేవాళ్ళు, మంచి ఇన్కమ్ ఉన్న జిల్లా ఇది. మిమ్మల్ని చూసి మిగతా అందరూ కూడా ఎంతో స్ఫూర్తి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అయితే ఒక విషయం, మనం ఇంకా కొన్ని అంశాల్లో, చాలా అంశాల్లో వెనుకబడి ఉన్నాం. మనం అవన్నీ అభివృద్ధి చేయడానికి మనకి కూడా మున్సిపల్ సైడ్ నుంచి ఒక స్విమ్మింగ్ పూల్ క్రియేట్ చేయాలని చెప్పేసి అనేక మార్లు మున్సిపల్ కమిషనర్, స్పెషల్ ఆఫీసర్స్ తోటి మాట్లాడడం జరిగింది. వచ్చి చేయడం చేస్తున్నారు. బట్ ఇక్కడ ఉన్న ఎంటర్‌ప్రెన్యూరియల్ మైండ్ సెట్ ఎందుకు సర్వీసెస్ వైపుకి వెళ్ళట్లేదు. అటువైపు కూడా వెళ్తే మనకు ఒక మంచి కామన్ ఫెసిలిటీస్ వస్తాయి. ఊరికి రిచ్ పీపుల్ అందరూ కూడా మంచి కాస్మోపాలిటన్ క్లబ్ కి, విష్ణు కాలేజ్, వెస్ట్బెరీ స్కూలే కదా, ఈ 3 పూల్స్ ఉన్నాయి మన టౌన్ మొత్తానికి, అక్కడ వాడుకుంటున్నారు. అయితే నా ఫోకస్, నాకు కావాల్సింది ఏంటంటే మిడిల్ క్లాస్ కంటే బిలో పీపుల్ కూడా స్విమ్మింగ్ ఒక నెలకి ఒక 1000-2000 కట్టి ఒక స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీస్ ని వాడుకోవాలనేది నా కోరిక. అయితే దానికోసం మేము ఇక్కడ విలేజ్, నేను కార్కుని ఉన్న మన పెదమేరం, చిన్నమేరం విలేజెస్ లో అక్కడ లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రిక్వెస్ట్ చేసి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాల్ఫర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. దానికి మీరు ప్రజల్లోకి తీసుకెళ్లి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. మా వంతు అడ్మినిస్ట్రేషన్ పరంగా మీకు తెలుసు, గత నవంబర్ లో భీమవరం అంటే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే సంక్రాంతిలో ఉండే సంబరాలతో పాటు భీమవరంలో ఉండే భయంకరమైన ట్రాఫిక్. దాన్ని తగ్గించుకోవడానికి నేను స్వయంగా అఫీషియల్స్ తోటి బైక్ వేసుకుని టౌన్ లో 3 గంటలు తిరిగాం. ఎన్క్రోచ్మెంట్ పాయింట్స్ ఎక్కడ, ట్రిగ్గరింగ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ బాటిల్ నెక్స్ ఎక్కువ ఉన్నాయి, వాటిని ఏ విధంగా క్లియర్ చేయాలనేది కేవలం పోలీసులకు వదిలిపెట్టలేదు. ఎస్పీ గారిని వెళ్ళి చూడండి అని చెప్పలేదు, ట్రాఫిక్ వాళ్ళని మీరే చూడండి అని చెప్పలేదు, మున్సిపల్ కమిషనర్ ని వారి సిబ్బందిని బాధ్యతలు చేశాం. ఆర్టీఓ గారు వారు స్వయంగా వచ్చారు. అంతా కలిపి మేము 3 గంటల పాటు నేను నా బైక్ స్వయంగా నడిపి వీధి తిరిగి మెయిన్ రోడ్స్ ఎక్కడ బాటిల్ నెక్స్ ఉన్నాయో గుర్తించాము. అవన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పాము. అంతటితో వదిలేదు. మామూలుగా ఏంటంటే మనకి ఏదైనా ఒక డ్రైవ్, ఒక యాక్టివిటీ ఉందంటే చేస్తాం, కొన్నాళ్ళు చేస్తాం, వదిలేస్తాం, కానీ వదిలిపెట్టలేదు. మీరు చూస్తే ప్రతి వీధికి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు. దేనికి? కేవలం ట్రాఫిక్ క్లియర్ చేయడానికి. కలెక్టరేట్ కి పిపి రోడ్డు మీద అయితే రమాబాయి గారు సర్వేయర్, టౌన్ సర్వేయర్ ఉన్నారు. ఇటు జువలపాలెం రోడ్డు చూస్తే అక్కడ ఇంజనీర్, మున్సిపల్ ఇంజనీర్ రెస్పాన్సిబుల్ ఉన్నారు. ఉండి రోడ్డుకు చూస్తే డిపిఓ గారు ఉన్నారు రెస్పాన్సిబుల్ గా. అసిస్టెంట్ కమిషనర్ ఒక ప్లేస్ కి, ఏసీపీ ఒక మెయిన్ రోడ్ కి, టిపిఓ ఒక మెయిన్ రోడ్ కి, ఇలాగా రెస్పాన్సిబిలిటీ అందరికీ పెట్టుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తే అంటే నేను 100% ట్రాఫిక్ క్లియర్ చేసేసామని చెప్పట్లేదు. చాలా ప్రయత్నిస్తున్నాం, చాలా కష్టపడుతున్నాం. మీ సైడ్ నుంచి కూడా కొంచెం బాధ్యతాయుతంగా మెలిగితే రోడ్ల మీద, మీరని కాదు, 4 వీలర్స్ డ్రైవ్ చేసేవాళ్ళు, 2 వీలర్స్ డ్రైవ్ చేసే, ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ రోడ్డు మార్జిన్ ఉంటుంది, మేము ఎంత తిరిగి అసలు ఒక కలెక్టర్ ఒక ట్రాఫిక్ గురించి ఇంత పట్టించుకుని, మరి నాకైతే తెలియదండి ఏ జిల్లాలో ఇంతలా జరిగింది. అది చూసినా కూడా కొన్ని కార్స్ చూస్తూ ఉంటాను, మేము వేసిన మార్జిన్ ఎట్లా ఉంటది, దాన్ని 3 ఫీట్లు వదిలి పార్క్ చేసి ఉంటాయి కార్లు. కనీసం మార్జిన్ లేకపోతే, అక్కడ ఖాళీ లేకపోతే కనీసం పక్కకు కూడా పెట్టరు. నేను మా కారు కలెక్టర్ కారే రోడ్డు మధ్యలో ఆపినా, ఎక్కడ పడితే అక్కడ ఆపినా కోపడతాను నేను. అలాంటిది పక్కన 3 ఫీట్లు స్పేస్ ఉన్నా కూడా 4 వీలర్
ఒక టీ బంక్ దగ్గర లేకపోతే టిఫిన్ సెంటర్స్ దగ్గర 3 ఫీట్లు ఆపేసి కార్ పార్క్ చేస్తారు. ఎంత బాధ, ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఎందుకంటే వీరు వేరు, అఫీషియల్స్ వేరు కాదు, అందరూ కలిసి కట్టుగా కోఆపరేట్ చేసుకుని మంచిగా చేసుకుంటేనే ఒక పని అనేది, ఒక అభివృద్ధి అనేది, ఒక డిఫరెన్స్ అనేది కనబడుద్ది. ఈ రోజు చూస్తే చాలా పార్క్స్ డెవలప్ చేసుకున్నాం, అదంతా కలిసి చేసుకున్నాం. మనం ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉండింది మన టౌన్ లో. భీమవరం పట్టణం అంటే ఒక పెళ్లి చేస్తే, లేకపోతే సంక్రాంతికి భోజనం పెడితే, లేకపోతే ఒక పుట్టినరోజు పండుగ చేస్తే 20 రకాల నాన్ వెజ్లు పెట్టి చేసుకునే పేరు ఉన్న ఊరు. మరి అదే ఊళ్ళో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉండింది. అది గవర్నమెంట్ రన్, అంటే పార్ట్లీ గవర్నమెంట్ ఫండ్స్ కూడా రావట్లేదు, అట్లా గవర్నమెంట్ ప్రొసెస్ లో. అక్కడ చూస్తే చాలా బాధ అనిపించింది. అయితే ఆహారం తీసుకొచ్చి ఇస్తున్నారు, ఎవరైనా ఇళ్లలో ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు దాతలు ఆహారం తీసుకొస్తున్నారు, సామాన్లు తీసుకొచ్చి ఇస్తున్నారు, ఏదో కొన్ని వస్తువులు అవసరమైతే ఇస్తున్నారు. అక్కడ చూస్తే మాత్రం ఎవరన్నా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉండి, ఆర్ఫాన్ ఉండి, పిల్లలు చూడకుండా వదిలేసిన వాళ్ళు ఉంటే అక్కడ అడుగు పెట్టి వెళ్ళి ఉందాము అనేది కూడా లేదు. అలాంటి దాన్ని మనము అంత కంప్లీట్ గా డెవలప్ చేసుకుని ఈ రోజు ఓల్డ్ ఏజ్ పీపుల్ అక్కడికి వచ్చి ఉండడానికి, వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినకుండా అక్కడ వచ్చి ఉండడానికి మంచాలు, టీవీ, కుర్చీలు అన్ని కూడా నీట్ గా మనం చేసుకున్నాం. ఈ లోసరీ రోడ్డు అడివ్ గారు చెప్పారు, ఎంక్రోచ్మెంట్స్ తీసేయడం మన లక్ష్యం కాదు. మన లక్ష్యం, మన భీమవరం టౌన్ కున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం నేరో రోడ్స్, ఇరుకైన రోడ్లు. ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే 1000 కోట్లు 100 కోట్లు అవుతాయి. అవన్నీ పెట్టుకుంటే పని కాదు. అక్కడ ఉన్న అవైలబుల్ రోడ్ ని మనం వాళ్ళందరికీ మంచిగా చెప్పి, చక్కగా చెప్పి, స్మూత్ గా చెప్పి, మన ఆర్డీఓ గారు, మన మున్సిపల్ కమిషనర్ గారు, వారి సిబ్బంది నీట్ గా వాళ్ళని అక్కడి నుంచి ఎవిక్ట్ చేయించి అక్కడంతా కూడా మనం రోడ్డు వెడల్పు చేసుకోవడానికి అంత కృషి చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ రోజు ఉంటాం, మేమంతా కూడా వెళ్ళిపోతాం. మాకేంటంటే మేము చేసిన ఆ కొంతకాలంలో కొంత డిఫరెన్స్ విలేజ్ లో టౌన్ లో తీసుకురావాలనేది మా యొక్క తపన. అంతేగాని అంతే రకమైన సహాయ సహకారాలు మీ దగ్గర నుంచి వచ్చినప్పుడు మరింత అభివృద్ధి చేసుకోవడానికి వీలవుతుంది. తేలుతా ఉన్న గుర్రపు టెక్క నుంచి కూడా, కాలువల్లో తేలుతా ఉన్న పనికిరాని గుర్రపు టెక్క, రైతులను ఇబ్బంది పెట్టే గుర్రపు టెక్కను కూడా మన జిల్లాలో బయటికి తీసి రైతులకు ఉపయోగపడే కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నాం. మీకు తెలుసా అండి? పనికిరాని గుర్రపు టెక్క నుంచి ఎరువు తయారు చేస్తుంటే అక్కడ ఉన్న మహిళలకి డబ్బులు వస్తున్నాయి. పనికిరాని వస్తువు నుంచి వాళ్ళు కొంచెం కష్టపడడం వల్ల డబ్బులు వాళ్ళకి సేవ్ చేసుకోగలుగుతున్నారు. దానికి మనకి బయట హైదరాబాద్ లో NGOs కొంటామన్నారు. మేము గల్ఫ్ కంట్రీస్ లోంచి కూడా ఆర్డర్స్ తీసుకురావడం చూస్తున్నాము. ఇట్లాంటి 17 ప్లేసెస్ లో చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో మా వైపు నుంచి మీ యొక్క సహకారంతో నడుస్తూ ఉన్నాయి. అంత ఫాలోఅప్ చేసుకోవడం వల్లే ఈ యొక్క డెవలప్మెంట్, ఏదైనా ఒక పని, ఒక మార్పు, ఒక మంచి పని, ఒక అభివృద్ధి చెందాలి అంటే దాని వెనకాల విపరీతమైన కృషి, ఫాలోఅప్, కమిట్మెంట్ ఉంటేనే మేడం గారి ఆశీస్సులతోనే మన ఈ కాలనీని, మన పార్క్ ని ఇంత బాగా డెవలప్ చేసుకుంటున్నాం. మన కాలనీలో ఇంత చక్కటి పార్క్కి మేడం గారు ఎంతో దృష్టి పెట్టి, అలాగే జాయింట్ కలెక్టర్ గారు కూడా, వెళ్ళిపోయినటువంటి జాయింట్ కలెక్టర్ గారు కూడా ఎంతో దృష్టి పెట్టి మనకి ఇటువంటి పార్క్ ని అందించినందుకు వారికి మనం ఎల్లవేళలా వారు ఎక్కడున్నా కూడా మనం గుర్తు పెట్టుకుని వారిని స్మరించుకునే విధంగా మనం ఈ పార్క్ ని తయారు చేసుకున్నాం. మీదనే ఎక్కువగా థీమ్స్ ఉంటున్నాయి. స్వచ్ఛాంధ్ర అంటే టోటల్ గా ఓవరాల్ గా స్వచ్ఛాంధ్ర అనే థీమ్ తోనే ప్రభుత్వం మనకు నిర్దేశించింది. కాబట్టి ఈ రోజు కార్యక్రమాలు కూడా ఒక్కసారి మనం శానిటేషన్ కావచ్చు, గార్బేజ్ కలెక్షన్ కావచ్చు, సెగ్రిగేషన్ కావచ్చు, ప్లాస్టిక్ బ్యాన్ కావచ్చు, వీటన్నిటి మీద ఒకసారి రివ్యూ చేసుకొని మళ్ళీ మనం వాటన్నిటిలో కూడా మంచిగా వృద్ధి సాధించి మన పట్టణాన్ని స్వచ్ఛమైనటువంటి భీమవరంగా మార్చుకోవడానికి అందరూ సహకరించాలని. భీమవరము, నంద్యాల, ప్రొద్దుటూరు, మదనపల్లి ఇవన్నీ ఒక గ్రేడ్ సంబంధించిన మున్సిపాలిటీలు. మీరు ఈ 4 కంపేర్ చేసుకుంటే మనం భీమవరంలో ఎంత క్లీన్లీనెస్ ఉంది, అక్కడ ఎలా ఉండేది అనేది మీకు అర్థమవుతుంది. ఈ ప్లేసెస్ నేను విజిట్ చేశాను కాబట్టి భీమవరంతో కంపేర్ చేసుకుంటే అవి అంత నీట్ గా లేవు. భీమవరం చాలా నీట్ గా ఉంది. దీనికి ప్రధాన కారణము కలెక్టర్ మేడం. ప్రతి వారము మున్సిపల్ కమిషనర్ గారితో, అసిస్టెంట్ కమిషనర్ గారితో రివ్యూ కండక్ట్ చేస్తారు. అసలు భీమవరంలో క్లీన్లీనెస్ పరిస్థితి ఏంటి, ట్రాఫిక్ పరిస్థితి ఏంటి. భవ్య భీమవరంలో భాగంగా ఒక 8 పార్కులు డెవలప్ చేయడం జరిగింది. అందులో ఆదిత్య కళావేదిక ఒకటి. దీనికి ఆదిత్య కళావేదిక ఇలా డెవలప్ అవడానికి మేడం ఒక కారణం అయితే, రెండో కారణము మీ అసోసియేషన్ సభ్యులు, మన కందేటి వెంకటరాజు గారు కానీ, రామారావు గారు కానీ, మిగతా సభ్యులు కూడా. వాళ్ళు ఏంటంటే డెవలప్మెంట్ కావాలనేసి మున్సిపల్ ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీస్కి, కలెక్టరేట్కి మా వెంట పడేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోడ్డు చూసామంటే వేద మార్గ్,
ఇది ఎంత బాగా నీట్ గా ఇంతకుముందు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది అనేసి లాస్ట్ 1 year వచ్చేసి వాటర్ అంతా స్టాగ్నెంట్ అయిపోయేది. ఇక్కడ స్పెషల్ ఇంట్రెస్ట్ వచ్చేసి కాలనీ వాసులదే, వాళ్ళు వెంటబడేసి మాకు డెవలప్మెంట్ కావాలనేసి చేయించుకోవడం జరిగింది. నెక్స్ట్ ట్రాఫిక్ పార్క్ కూడా ఇప్పుడు డెవలప్ చేయాలనేసి వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఈ పార్క్ ని కాలనీ వాసులు కూడా చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. నేను అబ్జర్వ్ చేస్తుంటాను, చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. వీరమ్మ పార్క్ చూసినా కూడా వీరమ్మ పార్క్ లో బోటింగ్ కానీ అక్కడ క్లీన్లీనెస్ కానీ అది కూడా చాలా మనం సండేస్ ఈవినింగ్ చూసామంటే చాలా క్రౌడ్ ఉంటుంది. అంటే ఏంటంటే ఈ పార్క్స్ అనేవి చాలా బాగా రిక్వైర్మెంట్ ఉంది, దాని తగ్గట్టే మన భీమవరం వాసులు కూడా యూజ్ చేసుకుంటున్నారు. మాజీ కేంద్ర మంత్రి యువి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని శనివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించారు. ఆలయ మర్యాదలతో వారిని సత్కరించారు. ఈ సందర్భంగా శ్యామలాదేవి మాట్లాడుతూ మావుళ్ళమ్మ అమ్మవారిని ఎప్పుడు దర్శించుకున్నా తెలియని ఆనందం కలుగుతుందని, హైదరాబాద్ లో చాలా మందికి అమ్మవారి విశిష్టత తెలియజేస్తే వారంతా దర్శించుకోవడానికి వస్తామని అంటున్నారని అన్నారు. త్వరలోనే వారిని అమ్మవారి దర్శనానికి తీసుకొస్తానని ఆమె తెలిపారు. ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు ఉండి వాసు, భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గాదిరాజు వెంకటేశ్వరరాజు, మెగా ఫ్యాన్స్ పట్టణాధ్యక్షులు చల్లారాము, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, అల్లు శ్రీనివాస్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्दादरस्मिन्नमृत्यमनयामनयावसन्ते देवानां कवयः कवयो देवानां वासः कवयः पार्थिवासः इति पार्थिवासः देवायिदं देवायिदं दीर्घमायुराय दीर्घदेवो भव श्रीमान् भव ब्रह्मायुराय भव आयुराय भव दीर्घमायुः भवतिराय पुरुषेन्द्रिय आयुष्येवेन्द्रिये టికెట్ కరగొట్టాడు అన్ని టీచర్స్ ఓకే. ఈరోజు రావడం జరిగింది. అయితే అమ్మవారికి ఆషాఢ మాసం ఎంతో అద్భుతంగా పూజలు జరుగుతాయి. మామిళ్ళమ్మ తల్లి గాజుల అలంకారం, అమ్మవారికి 6 లక్షల గాజులు వచ్చాయని చెప్పారు. అమ్మవారిని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. అంటే ఆ తల్లి ఇక్కడ ఉన్న ప్రజల చేత తను అంత గొప్పగా అమ్మవారు చేయించుకుంటుంది అన్ని పూజలు. అలాగే ప్రాంత ప్రజలు కూడా అంత భక్తితోనే అమ్మవారిని కొలుస్తారు. చాలా నమ్మకం మామిళ్ళమ్మ తల్లి అంటే. హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్స్ చాలా మంది అందరూ సార్ మామిళ్ళమ్మ తల్లిని తీసుకెళ్ళాలని నన్ను అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళందరినీ కూడా నేను తీసుకొచ్చి అమ్మవారి దర్శనం చేయిస్తాను. ఆ అమ్మవారి ఆశీస్సులు ఇక్కడ ప్రజలందరికీ ఉండాలని, మా మీద కూడా ఉండాలని. ఆకివీడు సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి సీఐ కాళీచరణ్ జన్మదిన వేడుకలు సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రూరల్ బ్యాంక్ చైర్మన్ మోటుపల్లి రామవరప్రసాద్, బీజేపీ మండల అధ్యకురాలు ఎన్వీఎస్ నాగమణి, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, జర్నలిస్టులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఆకివీడు సర్కిల్లో ఉండి కాళ్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది సీఐ కాళీచరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎంతో మందికి స్ఫూర్తి మెగాస్టార్ చిరంజీవి అని, తెలుగు ప్రజలకు అన్నయ్యగా మారిన చిరు అభిమానుల కోసం ఎప్పుడు ముందుంటారని అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు అన్నారు. భీమవరం పట్టణ మెగా చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో భీమవరం ఉండపల్లి కాంప్లెక్స్ లో మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. 15 మంది వికలాంగులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేయగా మెగా అభిమాని స్నేహితుడు నెడదవోలుకు చెందిన చెక్కా బాబ్జీకి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. రమేష్ నాయుడు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న వారికి సాయం చేసే ఆపద్బాంధుడు చిరంజీవి అని అన్నారు. సినీ నేపథ్యం లేకుండా సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తెలుగు సినిమా గతి మార్చిన హీరో, దశాబ్దాలుగా చిత్రసీమను ఏలుతున్న రారాజు చిరంజీవి అని అన్నారు. మెగా ఫ్యాన్స్ పట్టణాధ్యక్షుడు చల్లారాము మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే సినీ ప్రియులకు, మెగా అభిమానులకు పండుగ రోజు అని, చిరు పుట్టినరోజుకు వారం రోజుల ముందు నుంచే మెగా అభిమానులు వారోత్సవాలుగా నిర్వహిస్తున్నామని అన్నారు. చిరు సినీ ప్రయాణంలో ఎన్నో సంచలనాలు, మరెన్నో రికార్డులున్నాయని, ఇప్పటికీ మెగాస్టార్ నిత్య విద్యార్థి, అగ్ర కథానాయకుడిగా దశాబ్దాలుగా ఏలుతున్న చిరు ఇప్పటికీ అలసిపోని నిత్య శ్రామికుడని అన్నారు. కార్యక్రమంలో యాసా అనిల్, కొప్పినీడి బాబీ, కొప్పర్తి కోటి, కేవరం, యాతం స్వామి, తోట శేషు, అల్లు శ్రీనివాస్, రాజానాయుడు, కోటపల్లి చరణ్, పి కళ్యాణ్, గుడివాడ నారాయణ, ఆరేటి లక్ష్మణ్ మెగాభిమానులు పాల్గొన్నారు. కార్యక్రమంలో నిజమై ఉండాలి. ఆయన ఆదేశాల మేరకు 70వ పుట్టినరోజు సందర్భంగా భీమవరం చిరంజీవి అభిమానుల తరఫున వికలాంగులకి బట్టలు, అదేవిధంగా పళ్ళు పంపిణీ చేయడం, అదేవిధంగా చిరంజీవి గారికి పౌరవ సమ్మానులు చక్కా బాబ్జీ గారు ఆయన ఆరోగ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవి అభిమానులు అందరూ కూడా ఆయనకి ఆర్థిక సహాయం అందించాలని ఆలోచనతో చిరంజీవి ఆదేశాల మేరకు భీమవరం కూడా మన మేధాభిమానులు 10,000 రూపాయల ఆర్థిక సహాయం చాలా రకాలు. ప్రతి ఒక్కరూ కూడా అలా చిరంజీవి గారి అభిమానులుగా సేవ కార్యక్రమంలో పాల్గొని సమాజ సేవలో పాల్గొనాలని చెప్పి మరి భీమవరం పట్టణంలో మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మా ఆరాధ్య మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మరి భీమవరం ఆదివారం బజార్లో మరి ఉండపల్లి కాంప్లెక్స్ లో రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు మరి ఉండపల్లి రమేష్ నాయుడు గారి చేతుల మీదుగా మేము కేక్ కట్ చేయడం జరిగింది. చిరంజీవి గారి వీరాభిమాని మరి నెడదోలు వాస్తవులు, చిరంజీవి గారికి కూడా ఆయన క్లాస్మేట్ చెక్కా బాబ్జీ గారికి మరి ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఆయన మరి చాలా గురయ్యారు. ఆయనకి మా వంతు సాయంగా భీమవరం చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మరి ఆయనకి 10,000 రూపాయలు మేము ఆయనకి పుట్టినరోజు సందర్భంగా డొనేట్ చేయడం జరిగింది. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలకి ఎప్పుడు కూడా మరి చిరంజీవి అభిమానులు ముందుంటారని, ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారని మేమందరం. మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు సందర్భంగా భీమవరం పట్టణం తాడేరు రోడ్లో ఉన్న జడ్డు బ్రహ్మాజీరావు వృద్ధాశ్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి వృద్ధులకు భోజనాలు, పండ్లు పంపిణీ చేశారు. మెగాస్టార్ చిరంజీవి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఆయన స్ఫూర్తితో ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో పోసింశెట్టి మురళి, బండి రమేష్, మిత్ర బృందం పాల్గొన్నారు. ఒక్కో మెట్టి ఎక్కుతూ హిమాలయ శిఖరాలకు ఎదిగిన ఒదిగి ఉన్న వ్యక్తి ఎవరంటే కొనిదెల శివశంకర్ వరప్రసాద్, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు 71వ పుట్టినరోజు వేడుకలు తాడేరు గ్రామంలో జడ్డు సూర్యకాంత వృద్ధాశ్రమంలో మరి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో మరి తాడేరు గ్రామం నుంచి, భీమవరం నుంచి వీళ్ళందరూ పాల్గొని చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్స్ గా తరపు నుంచి కూడా మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా చూసుకోండి, ఆయన ఎదిగి ఒదిగి ఉండి మరి ఆ రోజున రక్తదానం, నేత్రదానం, కరోనాలో మరి ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చి ఎంతో చాలా మంది ప్రాణాలు కాపాడిన మరి మెగాస్టార్ చిరంజీవి గారు. అటువంటి వ్యక్తిది అతని స్ఫూర్తితో మేమంతా చాలా మంది మేము వెళ్తున్నాం. మెగాస్టార్ అన్న చిన్న విషయం కాదు. ఎప్పుడు కూడా ఎండి తెరపైనే కాదు, నిత్య జీవితంలో కూడా నేను మెగాస్టార్ కింద చూపించిన పద్మభూషణ్ చిరంజీవి గారు.
వాళ్ళ తల్లిదండ్రులకి మంచి కొడుకుగా పుట్టి పేరు తీసుకొచ్చి, అన్నదమ్ములకి పేరు తీసుకొచ్చి, ఫ్యాన్స్ కి పేరు తీసుకొచ్చి, ప్రజల్లో అనేకమైన పనులు చేసుకుంటూ ఎప్పుడు చిరంజీవిగా విస్తాయిగా ఉండిపోయిన చిరంజీవి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. మరి మాకు ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా చెప్పగానే మాకు పలానా డేట్ కావాలంటే వృద్ధాశ్రమంలో ఈ రాజు గారు మాకు ఎప్పుడు కూడా మాకు అండగా ఉండి ఆ డేట్ని మాకు ఇచ్చి మాకు ఈ కార్యక్రమం చేయడానికి రాజు గారికి ఎప్పుడు మాకు హెల్ప్ చేస్తున్నారు. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామంలో జడ్డు సూర్యకాంతమ్మ అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో వీళ్ళందరికీ కూడా కేక్ కటింగ్ చేసి భోజనాలు బండి రమేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. చిరంజీవి గారు అంటే మహా చెట్టు. ఒక చెట్టుకి ఎన్ని మొక్కలు వచ్చినా కూడా వాటిని కూడా చెట్టు విత్తనం ద్వారా ఎదుగుతుంది. ఆయన చూసి ప్రజలందరూ కూడా దేశమంతా కూడా నేర్చుకోవాల్సింది స్వయం కృషి. స్వయం కృషి అంటే కింద నుంచి రావడం, ఆయనకైనా ఎదగడం. ఆయన అంతా చూడట్లో ధనవంతా ఉడికిందని ఆయన 20-30 సినిమాలు తీసినప్పటికీ హీరో ఉన్నా కూడా ఒక ఎలాంటి పాత్ర వస్తుందంటే ఆ పాత్ర కూడా వదులుకోలేని వ్యక్తి. అలాంటి స్వయం కృషితో వెతికిన వ్యక్తి. ఆయన మీద చాలా మంది రాళ్ళు వేసిన కాయలున్న చెట్టుకే రాళ్ళు తగిలితే తప్ప చెట్టుకేం అవ్వదు. అలాంటి మహోన్నత వ్యక్తి మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారు. ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం ఆవరణలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 21వ తేదీన ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా శనివారం విశ్వకేశన పూజ, భగవత్ పుణ్యాహవచన, మండపారాధన, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణము, మండపార్చనలు, నిత్య హవనాలు, బేరితాడన, దేవతాహ్వానం, ఎదుర్కోలోత్సవం, తీర్థ ప్రసాద గోష్ఠి తదితర కార్యక్రమాలు జరిగాయి. ఉప్పలపాటి వెంకటేశ్వరరాజు దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ కేంద్ర మంత్రి యువి కృష్ణంరాజు సతీమణి ఉప్పలపాటి శ్యామలాదేవి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు సేవా సమితి, శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో శ్యామలాదేవిని ఆలయ మర్యాదలతో సత్కరించారు. శ్రీమాన్ పారంకుశం మహేశ్వరాచార్యులు బ్రహ్మత్వంలో పంచరాత్ర ఆగమనానుసారంగా పంచాహ్నిక దీక్షతో శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని శ్యామలాదేవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శులు అల్లూరి సాయిదుర్గరాజు, చెరుకువాడ సుబ్రహ్మణ్యం రాజు, కోశాధికారి రమణరాజు, భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా అధ్యకులు గాదిరాజ వెంకటేశ్వరరాజు, సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. వెంకటేశ్వరరాజు గారు తండ్రి బ్రహ్మోత్సవాలు ఎంతో బాగా జరుగుతున్నాయి. నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయి, వారం రోజుల వరకు జరుగుతుంది. ఇందులో నేను ఈ రోజు రావటం ఆయన మంత్రి గారు ఎంతో బాగా ఆయన కూడా పూజ చేయించడమే కాదు, తండ్రి అలంకారం కూడా చాలా అద్భుతంగా చేశారు. అది చాలా ఆనందంగా ఉంది. వచ్చిన ప్రతిసారి కూడా భగవంతు అవకాశం వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటాం. నేను కూడా ఇందులో ఒక భాగస్వామిగా ఉంటున్నాను. చాలా సంతోషమే. అందరికీ కూడా ధన్యవాదాలు. నాకు ఈ రోజు పిలిపించి ఇక్కడ దర్శనం చేయించడానికి. అలాగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్న వారందరికీ ఉండాలని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.